నేటి నుంచి కాళేశ్వరంపై మూడో విడత న్యాయ విచారణ జరగనుంది. ఈ రోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రాష్ట్రానికి రానుంది. అన్నారం సుందిళ్ల బ్యారేజ్ ని పరిశీలించనున్నారు. ఈ నెల 20 వరకు కమిటీ హైదరాబాద్ లో ఉండనుంది. జూన్ నెలాఖరి నాటికి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. మరోవైపు నేడు మేడిగడ్డ పర్యటనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మంత్రి ఉత్తమ్ బృందం పరిశీలించనుంది. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్ఎన్టీ, నవయుగ సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మొత్తంగా నేడు మేడిగడ్డ పర్యటనకి ఉత్తమ్ బృందం వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి 3 బ్యారేజీలు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సరస్వతి బ్యారేజీలను ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించబోతా ఉన్నారు. సందర్శించిన తర్వాత స్థానిక ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా పూర్తి వివరాలు, ప్రస్తుతం బ్యారేజీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరమ్మతులు ఏ మేరకు కొనసాగుతున్నాయి, వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాభావ ప్రభావంతో కూడా వరదలు వస్తే బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం ఉంటుంది, బ్యారేజీలో ఎటువంటి వాటర్ నిల్వలు చేయవచ్చు, గేట్ల పరిస్థితి ఏ విధంగా కూడా పూర్తిగా పరిశీలన అనంతరం స్థానిక ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తర్వాత మొత్తం ఆయన మంత్రితో వెంట స్థానిక ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్ సంబంధించిన అధికారులంతా కూడా పాల్గొంటారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితిపై మొత్తం మాట్లాడిన తర్వాత మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో వాళ్ళు ఏం మాట్లాడతారు, ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి సంబంధించి కూడా మధ్యంతర నివేదికకు సంబంధించినటువంటి వ్యవహారానికి సూచనల మేరకై పనులు పురోగత పరిశీలన కొనసాగుతున్నట్టు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఋతుపవనాల ప్రభావంతో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా మేడిగడ్డ బ్యారేజీ సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజీ సంబంధించినటువంటి ఇప్పటికే మొత్తం ఎక్కడైతే గుంతలు ఏర్పడ్డాయో గుంతలన్నీ కూడా పూడ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గుంతలు పూడ్చడం కావచ్చు, ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ దగ్గర ఎటువంటి పరిస్థితి, మేడిగడ్డ బ్యారేజ్ ఎదురుగా ఉన్నటువంటి సుందిళ్ల బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కూడా పరిశీలించి అసలు ఈ వాటర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని కావచ్చు, ఈ మరమ్మతుల తాత్కాలిక పనులు ఏ విధంగా కొనసాగుతాయి, ఇంకా ఏ విధంగా మరమ్మతుల పనులు చేపట్టాలనే చర్య అయితే కొనసాగుతుంది. బ్యారేజీ మరమ్మతులకు సంబంధించిన వర్క్ ఏజెన్సీలు కనుక చేపడితే ప్రస్తుత బ్యారేజీ పరిస్థితికి మంత్రికి నిర్మాణ సంస్థ టాప్ మేనేజ్మెంట్ సంస్థ వారంతా కూడా పూర్తి వివరాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ బ్యారేజీ పరిస్థితి, వాటి మరమ్మతులటువంటి ప్రోగ్రెస్ సంబంధించి ఈ మధ్యాహ్నం 2 తర్వాతనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజీలకు సంబంధించి పురోగతిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు తెలంగాణ ప్రజానికంతా అంతా చర్చ మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకొని ఇటువంటి వ్యవహారాలకు పూనుకుంది. ఎటువంటి రైతులకు కావచ్చు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మంత్రి పర్యటనకు సంబంధించి కూడా ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే, జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభం నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శన కీలకంగా మారబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ని ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి కమిషనర్ పివి ఘోషల్ కూడా బృందం పర్యటన చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ నెల రిపోర్టు నెలాఖరుగా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల ఆఖరిగా రిపోర్ట్ రానున్న నేపథ్యంలోనే కీలక సమాచారాన్ని సేకరించాలి. కీలక సమాచారం కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కూడా
కూడా అవన్నీ చూసిన తర్వాత ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ సంస్థలు కావచ్చు, అప్పుడు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, నిర్మాణం అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఇందులో ముఖ్యులు పాల్గొన్నారో అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీ సందర్శించిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుంది, ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి ఎంక్వైరీకి కొనసాగిస్తారు, ఎంక్వైరీలో ఏం తేలబోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఒక చాపర్ ద్వారా హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డకు చేరుకుంటారు. మంత్రి వెంట ఈఎన్సీ అధికారులు కావచ్చు, స్థానిక ఇరిగేషన్ అధికారులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఇరిగేషన్ అధికారులు మంత్రి వెంట మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను ఇవాళ పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాతనే పూర్తిగా మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియబోతా ఉంది. గాయత్రి. థ్యాంక్ యూ తిరుపతి.